హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి. హలో ఫ్రెండ్స్, ఇవాళ ఇంకొక టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. మామిడికాయ, వంకాయ, ఉల్లిపాయ పచ్చి పులుసు అద్భుతంగా ఉంటుందండి. పచ్చి పులుసు అనకూడదు, పులుసు అనే అనుకోండి. చాలా 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 బాగుంటుంది. చింతపండు బదులు మామిడికాయ వేసుకుంటాము. అద్భుతంగా ఉంటుంది రుచి అయితేను. ముందుగా వంకాయ ముక్కల్ని నీళ్ళల్లోకి తరిగేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా చీలికల్లా తరుక్కోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు మన కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఒక 4 నుంచి 5 తీసుకోవచ్చు. తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా మనం తీసుకోవాలండి పచ్చిమిరపకాయలు అనేది. నేను ఒక మామిడికాయ తీసుకున్నాను, ఒక 5 వంకాయలు తీసుకున్నాను, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అన్నిటినీ కూడా చక్కగా ముక్కలుగా తరుక్కోవాలి. ఉప్పు నీళ్ళలోకి వంకాయ ముక్కల్ని కండ్రెక్కకుండా తరిగేసుకోవాలి. తరిగేసుకున్న తర్వాత మిగిలినవి కూడా అన్ని ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు కూడా చక్కగా తరిగేసేసి పెట్టేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. నేను దీనికి కాంబినేషన్లో అరటికాయ పప్పు చేశానండి. ముద్దపప్పు కానీ, అరటికాయ పప్పు కానీ, లేకపోతే కలగలుపు పప్పులు, మనం ఆనపకాయ పప్పు, పొడి పప్పులు చేసుకుంటాం కదా, అలాంటి పప్పులు ఉంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. ఇది నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికి నేను తినేసాను. సో చాలా 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 రుచిగా ఉంది. మామూలుగా కాదు. నాకు తెలియదండి నిజానికి ఇది. మొన్న మా మనవడోడిగా అయితే వెళ్ళినప్పుడు మా చుట్టాలు ఒక ఆవిడ చెప్పారు ఈ రెసిపీ. వెంటనే ఇంటికి వస్తూనే రెండో రోజు చేసేసాను. చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది. నాకు మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. సో ఏంటంటే మీరు కూడా చూసేసి చక్కగా చేసేసుకోండి. కొంచెం ఏమన్నా మీకు వీడియో ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి, ఇబ్బందిగా ఉందని. సో మీకు బాగానే కనపడుతోందని అనుకుంటున్నాను. నాకు స్టాండ్ విరిగిపోయాయండి, 2 స్టాండ్లు విరిగిపోయాయి. అందుకోసం అని కొంచెం ఇబ్బంది అవుతోంది. ఇలా ముక్కలు తరిగేసుకున్నాక మూకుడు పెట్టేసేసుకుని నూనె వేసుకోవాలి. అయితే మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. పోపు ముందు వేసేసుకుని పోపులోనే ముక్కలు కూడా వేసుకోవచ్చు, లేదా పైన పోపు అయినా కూడా వేసుకోవచ్చు. బాగానే ఉంటుంది, ఎలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను మాత్రం పైన పోపు వేద్దామని చెప్పి నూనెలో ముక్కలన్నీ మగ్గిస్తున్నాను. ముందు పచ్చిమిర్చిని, ఉల్లిపాయ వేసి ఒక క్షణం వేయించానండి. ఆ వేయించిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాను. మామిడికాయ టేస్ట్ ఎలా ఉందని చూస్తున్నానండి. అది కూడా చూసుకోవాలి మనము. పులుపు సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. కాసేపు మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించిన తర్వాత చూసారు కదా, మామిడికాయ ముక్కల్ని వేసేసాను. అలాగే వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని చక్కగా మెత్తగా మగ్గించుకోవాలి. ఎంత మెత్తగా మగ్గించుకోవాలంటే మనం మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోయేలాగా, అంటే కుమ్మేస్తే చాలా మెత్తగా అయిపోయేలాగా చేసుకోవాలి. అలాగే నేను కొంచెం సాల్ట్ వేసానండి, ఎందుకంటే తొందరగా మగ్గుతాయని చెప్పి సాల్ట్ వేసాను. తర్వాత మూతలో కాసిన నీళ్ళు పోసి పెట్టాను, అడుగు మాడిపోకుండా. అది ఫ్రెండ్స్, చక్కగా మెత్తగా మగ్గించేసుకోవాలి. మగ్గించిన తర్వాత చూసారు కదా, నేను మూతలో నీళ్లు పోసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ముక్కలు మగ్గిన తర్వాత చక్కగా మ్యాష్ చేసుకోవాలి. నేను దీనికి కాంబినేషన్ అరటికాయ పప్పు చేస్తున్నాను అన్నాను కదండి, అది పోపు వేసుకుంటున్నాను అనమాట. ఇవతల పక్క స్టవ్ మార్చేసి చూసారు కదా, ఇగో ముక్కలు మెత్తగా అయిపోయాయి, ఉడికిపోయాయి. నేను గుంటగరిటితోటే నేను మ్యాష్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా చేసేసుకోక్కర్లేదు, మనకి ముక్క తగిలితే బాగుంటుంది
టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవాళ రేపు చింతపండు తక్కువ తినండి అని చెప్తున్నారు కదండి. అందుకని నాకు నచ్చింది కూడాను టేస్టు. అలాగే ముక్కలు మగ్గిపోయాయి చూశారు కదా. ఆవిడ నాకు చెప్పిన చుట్టాలు ఆవిడ బెల్లం గురించి చెప్పలేదు, కానీ నేను మాత్రం బెల్లం వేసుకున్నానండి. మాకు బెల్లం వేసుకుంటే ఇష్టము, అందువల్ల నేను పంచదార వేశాను. 2 చెంచాల పంచదార వేశాను. అలాగే ఉప్పు పసుపు కూడా వేసేసుకుని చక్కగా పూర్తిగా మగ్గనిచ్చేసేసాను అనమాట. కొంచెం మ్యాష్ చేసేసుకుని గిన్నెలోకి తీసేసుకున్నాను. మూకుడు కడిగి కాసిన నీళ్ళు కూడా అందులో పోసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టుకుని పోపు వేస్తున్నానండి. చెప్పాను కదా పైన పోపు వేస్తానని చెప్పాను కదా. నూనె వేసుకున్నాను. 2 చెంచాల నూనె వేసుకుని తర్వాత దాంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర, చూడండి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ 3 వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కాసేపటికి ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, ఎండుమిర్చి ముందు వేస్తే మాడిపోతాయని చెప్తాను కాబట్టి నేను చివరిలో వేస్తాను. కాబట్టి ఎండుమిర్చి ఇవి పోపంతా వేగిన తర్వాత వేసానండి. చాలా చాలా బాగుంది. అసలు అయితే పులుసు ఆ రోజు కంటే మర్నాడికి ఇంకా బాగుందండి. అస్సలు పాడవలేదు. ఏదైనా సరే కొన్ని వంటలు ముందు రోజు కంటే రెండో రోజుకి బాగుంటాయి. గోంగూర పులుసు కానీ, పులిహార కానీ, ఇలాంటివి ఆ రోజు వండుకున్న దానికంటే రాత్రి కంటే మర్నాటికి ఇంకా బాగుంటాయి. ఆ రోజు గురువారం అవ్వింది, అందుకోసం అని చెప్పి నేను గురువారమో శనివారమో అయ్యిందండి. అందుకని రాత్రి ఇంకా తినం కదా, ఒకటే పూట కదా, అందుకోసమని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చాలా చాలా బాగుంది. మర్నాడు తిన్నాము. అంటు చేయకుండా చేశాను. సో ఇది ఫ్రెండ్స్, చక్కగా కొత్తిమీర కూడా వేడి పులుసులో వేసేసుకున్నాం అనుకోండి, వేడిగా ఉంది కదా, గిన్నెలోకి తీసుకున్నప్పుడు అందులోకి వేసేసుకుని చక్కగా మ్యాష్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంది. దీని కాంబినేషన్గా నేను అరటికాయ పప్పు చేసుకున్నాను. చాలా అద్భుతంగా ఉందండి. చూశారు కదా, పోపు ఆల్మోస్ట్ వేగిపోయింది. తీసి గిన్నెలో వేసేసాను పోపు. ఇంకొకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను పులుసు కొంచెం, ఎందుకంటే చల్లటి నీళ్ళు పోసాను కదా, అందుకోసమని పులుసు పాడైపోకుండా ఉండడం కోసమని ఒక్కసారి ఒక్క పొంగు రానిచ్చాను అనమాట. ఒక ఉడుకు, పొంగు కూడా కాదు, ఒక ఉడుకు అంటాం కదా, అలా రానిచ్చాను పాడైపోకుండా ఉంటుందని. అది ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు మాత్రం ట్రై చేయండి. మామిడికాయ, వంకాయ, ఉల్లిపాయ పులుసు, అలాగే అరటికాయ పప్పు పక్కన డిష్ అవుట్ చేసుకుంటున్నాను, చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే వంకాయ, మామిడికాయ, ఉల్లిపాయ పచ్చి పులుసు, అలాగే అరటికాయ పప్పు. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చేసిన తర్వాత టేస్ట్ గురించి ఆవిడ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కదండి, ఇంకా ఆగలేకపోయాను. అయినా మనం చేసిన తర్వాత టేస్ట్ చూస్తాం కదా, ఒకసారి ఎలాగైనా సరే అద్భుతంగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉంది.